హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. కేవలం రెండు ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఇలా టేస్టీగా ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చండి. ఒకటి కస్టర్డ్ పౌడర్, 2 పాలు. ఈ 2 ఉంటే సరిపోతుంది. ఇంట్లోనే పిల్లలకి ఈజీగా చేసి పెట్టొచ్చు, బయట కొనే పని లేకుండా. ఇంట్లోనే ఇలా చేసి పెట్టారనుకోండి, ఒక్కరోజు కాదండి 2 రోజులైనా తినేయచ్చు. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్లో చేస్తున్నాను. దీంట్లోకి ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 లీటర్ వేసేసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి, అప్పుడే ఐస్ క్రీమ్ అనేది టేస్ట్గా ఉంటుంది. ఈ పాలను హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఈ విధంగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న పాలను 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరిగించుకోవాలండి, కలుపుకుంటూ. పైన మీగడ అనేది సైడ్కి ఇలా రాకుండా పాలలోకి కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించడం వల్ల పాలు అనేది ఇంకాస్త చిక్కగా అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఐస్ క్రీమ్కి పాలు అనేది కొంచెం చిక్కగా ఉంటేనే ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ దీంట్లోకి మీరు తినే స్వీట్నెస్ని బట్టి షుగర్ వేసుకోండి. నేనైతే 1/2 కప్పు వేసుకున్నాను పంచదార. 1/2 కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇప్పుడు పంచదార మొత్తం కరిగే వరకు కరిగించుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలను మరిగించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 3 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఆ కస్టర్డ్ పౌడర్లోకి పాలు వేసుకొని ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. మీరు కావాలంటే ఇంకొంచెం పాలైనా యాడ్ చేసుకోవచ్చండి. నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అప్పుడే మనకు అందులో పోసుకున్నాక కూడా ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, దాని పక్కన పెట్టి పాలు కూడా దాదాపుగా దగ్గర పడ్డాయి చూడండి. కొంచెం మరిగి ఇంకాస్త దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మంటని మొత్తం తగ్గించేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న పాలను ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ అనేది అడుగుకుపోతుంది, పాలు పైకి వస్తాయి. కాబట్టి ఇలా కలుపుకొని వేసేసుకొని వేసిన వెంటనే కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అడుగు నుంచి నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఇది కాస్త కొంచెం గట్టిగా అవుతుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గట్టి పడుతూ ఉంటుందన్నమాట. కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలన్నమాట. స్టవ్ పై నుంచి తీసేసి కింద పెట్టేసుకోవాలి. ఇది చల్లారే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే పైన అట్ట కట్టినట్టు వస్తుంది మీగడలాగా. కాబట్టి అలా రాకుండా ఇలా కలుపుతూ పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా చూడండి, నేను కంప్లీట్గా చల్లారినాక చూపిస్తున్నాను. ఇంకాస్త గట్టిగా అయింది కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినాక మాత్రమే చేయాలండి. మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. మిశ్రమం మొత్తం ఈ జార్లోకి వేసేసుకోవాలి. అస్సలు వేడిగా ఉండొద్దండి, పూర్తిగా కంప్లీట్గా చల్లారితే మాత్రమే మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనము పాలపైన మీగడ తీస్తాం కదా, ఆ మీగడని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నట్లయితే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పాల మీద మీగడ మాత్రమే వేసుకుంటున్నాను. ఏది వేసుకున్నా పర్వాలేదండి, ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు, మీగడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ తెచ్చుకున్న బౌలే ఉందండి, దాంట్లోకి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్టీల్ గిన్నెలో అయినా వేసుకోవచ్చు, ఏదైనా ఒక గిన్నెలో వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పార్లర్ నుంచి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాము, అదే బౌల్లోకి వేసేస్తున్నాను. ఇలా మొత్తం వేసుకున్నాక దీనిపైన ఐస్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి అలా ఫామ్ అవ్వకుండా ఇలా సిల్వర్ కాయిన్ పేపర్ని పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైనుంచి క్యాప్ పెట్టేసుకోవాలి. ఇలా కంప్లీట్గా పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఇలా పెట్టుకోవడం వల్ల ఐస్ అనేది పైన ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మూతను కూడా కొంచెం గట్టిగా పెట్టేసుకోవాలి. పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 గంటలన్నా పెట్టుకోవాలండి. కొంచెం కూల్ పెంచుకొని ఒక 8 గంటలన్నా పెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ పెట్టేశానండి, సాయంత్రం పెట్టేశాను. మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది దాదాపుగా. మీరు ఒకసారి చేయితో చూస్తే తెలిసిపోతుంది, గట్టిగా అయింది కదా, ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మీ దగ్గర ఐస్ క్రీమ్ స్కూపీ ఉంటే దాంతో అయినా తీసుకోవచ్చు. నేనైతే లేదు కాబట్టి ఇలా గుంట గరిటెతో తీస్తున్నాను. ఇలా తీసినా కూడా మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇది కొంచెం గట్టిగా ఉంది, ఇంకొంచెం కూల్ తగ్గిందంటే తీసుకోవడం కూడా చాలా ఈజీగా వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉంది.
కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ని ఒకటి తెచ్చిపెట్టుకుంటే 3-4 సార్లు చేసుకోవచ్చు అండి. ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు, డిజర్ట్లు చేసుకోవచ్చు. దీనిపైన మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఇక్కడ టూటీ ఫ్రూటీలు పెట్టుకుంటున్నాను. మీకు నచ్చితే పెట్టుకోండి, లేదంటే డ్రై ఫ్రూట్స్ అయినా గార్నిషింగ్గా చేసుకోవచ్చు. చూడండి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుంది ఐస్ క్రీమ్. బయట కొనే పని లేకుండా ఈ సమ్మర్లో పిల్లలకు ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి పెట్టండి. చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి. అలాగే నచ్చిందా వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ